జన్మలంటే మనం రాజుల కాలంలోనే ఉండుంటాం కదా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో గవర్నమెంట్ ట్యాక్సులు సరిగ్గా కట్టకపోవడం ఇట్లాగా అంటే సన్ రిలేటెడ్ ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో మనం వాటిని పూర్తి చెయ్యలేదు, అందువల్ల ఈ జన్మలో పితృదోషంతో పుట్టాం. అంటే దాని అర్థం ఏంటి, వడ్డీతో సహా మనం చెల్లించాలి. సో అక్కడ రవికి సంబంధించిన ప్లేస్మెంట్ బాగాలేకపోతే మనము ఇలాంటి పనులు చేయడం వల్ల బాగాలేనట్టు. చంద్రుడు అంటే తల్లికి సంబంధించి దోషాలు కానీ అంటే మాతృదోషము లేదా ఇట్లాంటిది అనమాట. పితృదోషంలోనే మాతృదోషం ఉన్నట్టు అంటే తల్లిని సరిగ్గా చూసుకోకపోవడము, లేదా కడుపుతో ఉన్న భార్యను సరిగ్గా చూసుకోకపోవడం కానీ, లేదా పిల్లల్ని పట్టించుకోకపోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మనకి మనస్కారకుడు తల్లి కారకత్వం ఉన్న చంద్రుడు సరైన స్థానంలో ఉండడు. దాన్ని మాతృదోషం అంటాం. అంటే మన హారోస్కోప్లో మనం కష్టపడే స్థానాలు ఏవైతే ఉంటాయో అది శుక్రుడి వల్ల అవ్వచ్చు, చంద్రుడి వల్ల అవ్వచ్చు, రవి వల్ల అవ్వచ్చు, ఏదైనా అవి మనం పూర్వజన్మలలో సరిగ్గా పూర్తి చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గురువు బాగుండడు అంటే అర్థం ఏంటి, డబ్బుల విషయంలో కానీ చదువు విషయంలో కానీ మనం నెగ్లెక్ట్ చేసాము. ఈ జన్మలో అది మనకి మెయిన్ బర్డెన్ అయింది. అంటే ఏంటి, ఎప్పుడు అప్లై అయిపోవడము, లేదా ఎడ్యుకేషన్ సరిగ్గా రాకపోవడము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి మనకి. అంటే ఏ గ్రహానికి సంబంధించిన సమస్యలు మనకు ఉంటున్నాయో ఆ గ్రహ కారకత్వాలు ఉన్న వాటిని మనం పూర్వజన్మలలో పూర్తి చెయ్యలేదు, అందువల్ల ఈ జన్మలో ఆ స్థానాలు బాగాలేదు. సో కొన్ని స్థానాలు చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాల్టేషన్లో ఉన్న శుక్రుడు ఉన్నాడు, ఉచ్చపట్టిన బుధుడు ఉన్నాడు, రవి స్వస్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే మనము తండ్రిని గౌరవించాము, గవర్నమెంట్కి ఇవ్వాల్సినవి చేశాము, అన్నీ బాగా పూర్తి చేశాం కాబట్టి ఈ జన్మలో మనకు అదృష్టంలా కలిసి వస్తున్నాయి. అంటే ముసలితనంలో ఉన్న తండ్రిని మంచిగా చూసుకోవడము, ఆయనకి అంతిమ సంస్కారాలు బాగా చేయడము, తర్వాత చేయాల్సిన రిచువల్స్ కూడా బాగా చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఎక్సలెంట్ రవి మన హారోస్కోప్లో వచ్చేసాడు. అంటే ఈ జన్మలో తండ్రి నుంచి మనకి అద్భుతమైన సహకారం లభిస్తుంది. అంటే అది మన పాజిటివ్ బ్యాంక్ డిపాజిట్ లాంటిది. సో చంద్రుడు కూడా అంతే, ఎక్సలెంట్ చంద్రుడు ఉన్నాడు, ఉచ్చపట్టిన చంద్రుడు లగ్నంలోనే ఉన్నాడు అనుకుందాం, లేదు ఉచ్చపట్టిన చంద్రుడు ఎక్సలెంట్ 11th హౌస్లో, తల్లి వల్ల అన్ని రకాల లాభాలు ఉంటాయి. అండ్ జస్ట్ ఆసమ్ అనమాట, అన్ని రకాల సపోర్ట్ బాగుంటుంది, మదర్ల్యాండ్లో ఎక్సెల్ అవుతారు. సో ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఉచ్చపట్టిన శుక్రుడు, సో వచ్చిన భార్యని లేదా రిలేషన్స్ని ఆ ప్రేమని అందరికీ బాగా చూసుకోవడము అలాంటి పూర్వజన్మలో చేశారు కాబట్టి ఈ జన్మలో మీకు ఉచ్చపట్టిన శుక్రుడు ఉన్నాడు. అంటే మీరు అన్ని రకాల కంఫర్ట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారని అర్థము. అట్లానే ఉచ్చపట్టిన గురువులు అంటే మంచి దైవబలము, పూజలు యజ్ఞాలు చేయడము, గురువుల్ని గౌరవించడము, శాస్త్రాలను చదవడము, దానివల్ల ఈ జన్మలో మీకు